పర్వని సస్పెండ్ చేయాలని బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. దునిగల్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో 20 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రోడ్డు వేసుకున్నారని దుండిగిల్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇక ఎంఆర్ఓ ఇక్కడ ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీకి అమ్ముడుపోయారని బీజేపీ లీడర్ ఆకుల సతీష్ ఆరోపించారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జా చేసినా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోగలరని వారు కోరారు. ఇక ధర్నాలో నల్ల జయశంకర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములు సర్వే నెంబర్ 120/PE కేటాయించింది. ఎకరం కేటాయిస్తే వాళ్ళ అత్తగారి జాగలాగా ఏమి ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వ భూములకి రోడ్లు వేసుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ కేసీఆర్ లాగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలిసి 10 గుంటల 12 గుంటల రోడ్డు ప్రభుత్వ భూమి వేసుకుంటాడు. ఇష్టం ఉన్నట్టు పార్కింగ్ చేసుకుంటాడు, ముందు పార్క్ చేసుకుంటారు. టిఆర్ఎస్ కార్యాలయం ఏదైతే సౌత్ సైడ్ గేట్ పెట్టుకోవాల్సింది పోయి నార్త్ ఈస్ట్ కార్నర్ గేట్ పెట్టుకోవడానికి వాళ్ళు అయ్యే జాగీర్ లాగా రోడ్డు వేసుకుంటారు. దానికి తప్పుడు రిపోర్టు ఏదైతే ఎంఆర్ఓ మేము కొట్టాడంగా చర్యలు తీసుకోకుండా సహకరించడమే కాకుండా మేము ఆర్టీఐ అడిగితే ఆర్టీఐ కూడా ప్రభుత్వ భూమిలో ఏం కట్టలేదు. అయ్యే జాగిరా మరి ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి 12 గుంటల రోడ్ వేసుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ లో గేట్ పెట్టుకోవడానికి. మరి అదే త్రిపుర ల్యాండ్ మార్క్ వాళ్ళు ప్రభుత్వ భూమిలో రోడ్ వేసుకుంటే కూలగొట్టే ఎంఆర్ఓ కమిషనర్ మరి బీఆర్ఎస్ కార్యాలయంలో అర్జాగా అత్తగారు సొమ్ములాగా రోడ్ వేసుకుంటే చర్యలు తీసుకోకుండా ఇప్పటికి కూడా సహకరిస్తూ ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే కబ్జా లేదని ఇచ్చిన వైఖరికి నిరసనగా అదే విధంగా ఏదైతే దుండిగల్ మండలంలో 12 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములు గతం నుండి కబ్జా అయినాయి. ఏదైతే ఎంఆర్ఓ ఫిర్యాదుల పైన చర్యలు తీసుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి అనుకూలంగా బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూమి లేదని రిపోర్ట్ ఇవ్వడంపై అదేవిధంగా ప్రభుత్వ భూమి